అన్న ఇప్పటిదాకా బాగా మాట్లాడండి. మీ మాటలంటే ఇష్టపడతారు, పాటలు కూడా అట్లే ఇష్టపడతారు. సో మీకు అంబేద్కర్కి సంబంధించి మీకు పాటలు చాలా పాడారు, కానీ ఇప్పుడున్నటువంటి ఈ సమాజాన్ని చూస్తూ ఉంటే ఈ రకమైనటువంటి విగ్రహాల మీద కూడా దండ లేకపోవడం, ఇంకా మీరు అన్నట్టుగా ఆ గోషమాల్ పిఎస్లో విహెచ్ హనుమంత్ పెట్టినటువంటి ఆ విగ్రహం ఇంకా కూడా పడుకోనే ఉంది. ఆ విగ్రహం దాదాపు 4 ఏళ్ళు అయిందో 5 ఏళ్ళు అయిందో ఎక్కువనే కావచ్చు. సో అటువంటి సంఘటనలు చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది అంబేద్కర్ మీద ఒక పాట? అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫలాలు అనుభవించినటువంటి మనము పోరాటానికి సమిష్టి కృషిగా ఉండాలి. ఇప్పుడు అవతల మన పాటలు ఎట్లా ఉండాలంటే సమాజం అన్నీ గమనిస్తుంది. ఇలా బీసీ సమాజం కావచ్చు, ఓసీ సమాజం కావచ్చు, అరే ఏమో అద్భుతమైనటువంటి పాటలు రాయగలిగే వీళ్ళు ఆ బాణాలు ఆవేశపూరితంగా మనం వేసుకుంటే మనల్లో ఒకటి చచ్చిపోయి ఉంటే ఆ కోల్పోయిన తిరిగి నిర్మాణం చేయలేం మనం. ఇప్పుడు నేను మాలల మీద చైతన్య గీతం రాసిన. ఓ మాల రగిలే జ్వాల ఇకనైనా మేలు కోర, కలవాలి నిలవాలి పోరు దారిలో నడవాలి, నిదర మత్తు వదలరా నువ్వు సిద్ధం కావాలిరా, నీ బానిసత్వ సంకెళ్లను తెంచుకు కదలాలిరా, బాబాసాహెబు త్యాగముతో బ్రతుకు మార్చుకున్నోళ్ళు ఆ త్యాగమే మరిచి కొత్త రాగమందుకున్నారు, మాల రగిలే జ్వాల ఇకనైనా మేలు కోర, కలవాలి నిలవాలి పోరు దారిలో నడవాలి. అది క్లియర్గా కాసిమన్న ఏమంటాడంటే, ఓ కమ్యూనిజానికి ప్రతీకగా ఉన్నటువంటి కాసిమన్న, విరసం అధ్యక్షుడైన కాసిమన్న మాలలకు బాబాసాహెబ్ అంబేద్కర్, మాదిగలకు బాబు జగజ్జీవనరావు అన్నాడు. అయ్యో కొత్త నినాదం ఎత్తుకుంటున్నారా నాయన అని నేను చెప్పిన అక్కడ. అక్షరమే ఆయుధమై ప్రపంచాన్నే గెలిచేరా, అంబేద్కర్ అయ్య దేశపు తల రాతలు మార్చిండురా, 190 ప్రజలకు హక్కులను అందించేరా, ఈనాడు కొందరేమో మాకు కాదని అంటుండ్రురా, ఈ జాతి ద్రోహులను మనం క్షమించనే వద్దురా, మన వాళ్ళ ముసుగులేసుకున్న మనువాదులు వీళ్ళురా, మాల రగిలే జ్వాల ఇకనైనా మేలు కోర, కలవాలి నిలవాలి పోరు దారిలో నడవాలి. ఎక్కడ మాదిగనే పదాన్ని కానీ శబ్దాన్ని కానీ నా మాదిగ సమాజాన్ని మీద దూషించిందా? ఇప్పుడు నా మిత్రుడు సహోదరుడు గోరెడ్డి రమేష్ ఒక పాట రాసిండు, ఈ ఉద్యమానికి ఒక యుద్ధ గీతం కావాలని. నడవరమాల నడుం కట్టరమాల, లేవరమాల నిద్దురలేపరమాల, పద 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 అడుగులేస్తూ నడు 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 ఉరకలేస్తూ సాగుతున్న సమరానికి సాయమవ్వగా, జరుగుతున్న పోరుకు నువ్వు సిద్ధమవ్వగా, మాలలంతా మనువాదులు అంటూ నిందలేస్తుంటే, ఏండ్లకేండ్లు మా సొమ్మును దొబ్బి తిన్నారంటుంటే, చెప్పి చెప్పి ఇన్నేళ్లుగా అబద్ధాల సమాధిపై నిజాన్నంత పాతరేసి నిన్ను దోషిగా నిలబెడితే, సిగ్గుశరం లేకుండా ఇంట్లో వండుకుంటవేరా, నిజం చెప్పి మాట్లాడగా నిప్పు రవ్వలై లేస్తూ నడవరమాల నడుం కట్టరమాల. ఇక్కడ మాదిగోళ్ళని తిట్లేరే. ఇప్పుడు ఈ పాటలన్నీ ఎట్లా వస్తాయన్న మీకు? ఇప్పుడు కూర్చున్నాడు నేనే పోదాము ఏదో అన్ని అవతలని గుద్దుదాము సంపద పొడుస్తాం అన్నట్టు ఇట్లా యుద్ధం వచ్చినట్టు వస్తుంది. అంతే అంటే మీకు ఎట్లా వస్తాయి ఇవన్నీ ఫీలింగ్స్? అంటే ఇప్పుడు విషయం ఏంటంటే కృష్ణన్న ఈ యుద్ధము, ఈ నైపుణ్యము మనల్ని నాశనం చేసిన వాడిని, మనం అణిచివేసిన వాడి మీద మనం ప్రకటించాల్సింది. అవతల నా మిత్రుడు సహోదరులు చాలామంది మాలలు దొంగలు ద్రోహులు అని చెప్పి రాస్తూ ఉన్నారు. రేపు ఈ మాల సమాజం ఇప్పుడు ఈ పంచాయతీ ఒకనాడు ముగిసిపోతుంది. మళ్ళా మనం అందరం కలిసి ఉమ్మడి ఉద్యమాలు చేయాల్సిన సందర్భంలో నువ్వు ఆ మాలలకు ముఖం ఎట్లా పెట్టుకుంటావు? నన్ను ఇలా కోపంలో నా విషయాన్ని అర్థం చేసుకుని నా మాదిగ సమాజం రేపు ఖచ్చితంగా అర్థం చేసుకుంటావు. అరే నీ అమ్మ మొత్తం మాల సమాజంలో మా అన్న ఒక ఇంటలెక్చువల్ లాగా ప్రవర్తించి రాజ్యాంగబద్ధమైనటువంటి పోరాటంలో నేను పాల్గొంటానని అంటున్నాడు అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. ఈరోజు నేను చెప్తున్నా కాబట్టి వాళ్ళకి ఏమర్థమవుతుందంటే, మా అన్న కూడా అంబేద్కరిస్ట్ అయి ఉండి మాదిగల అన్నంలో రాళ్ళు పోస్తున్నాడు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్న అబద్ధాన్ని వాళ్ళు నమ్ముతున్నారు. ఇవాళ నేను ఇంత మొత్తుకుంటున్నా కదా, ఇన్ని ఇంటర్వ్యూ ద్వారా చెప్తా ఉన్నా కదా, ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి వర్గీకరణ కాదురా, ఇది ఆగిపోతా అనే విషయము రేపు ప్రాక్టికల్గా రుజువైనాడు నా మాదిగ తమ్ములకు, నా మాదిగ నెలకు, అరే రాజేష్ గారు ఎంత మొత్తుకున్నా మనం అర్థం చేసుకోకపోతేంరా, వాడు చెప్పింది నిజం రానే విషయం గుర్తుకొచ్చినాడు. వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి, అన్న మేము నిన్ను తప్పర్థం చేసుకున్నాం, మమ్మల్ని క్షమించు అంటే వాళ్ళని ఆలింగనం చేసుకున్నాం. అంతేందుకు రేపు పొద్దుగల ఎక్కడో ఒక జాగాలో నా నోరు జారిపోయి నేను కృష్ణన్నను బాధ పెట్టినా, విశారదన్నను బాధ పెట్టినా, మిగతా కాసిమన్నను బాధ పెట్టినా, నేను పోయి వాళ్ళని కౌగిలించుకొని, అన్నా నేను చిన్న తమ్ముడిని ఒకవేళ పొరపాటు అయితే జరిగిపోయింది కావచ్చు అని చెప్పి వాళ్ళని కౌగిలించుకొని క్షమాపణ చెప్పే సహృదయము, ఆ గొప్ప ఇంటలెక్చువాలిటీ నాకుంది. ఎందుకంటే మనం అన్ని రంగాలలో త్యాగాలకు పోరాటాలకు పూనుకున్న జాతులు మన బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నటువంటి రాజ్యాన్ని తీసుకురావడం కోసం కాంశీరామ్ సార్ చేసిండు. ఏ మాల మాదిగలైతే కేవలం అవేంది ఆ వ్యర్థాలని,
వ్యర్థాలని ఎత్తిపోసే వృత్తులలో బతకాల్సిన మీరు, చనిపోయిన కళేబరాలని మోయాల్సినటువంటి మీరు, మీ బతుకంతా ఏందిరా, మేము పనిచేసే పెద్ద పెద్ద ఆఫీసులలో పాయకానాలు సాఫ్ చేసే బతుకులరా మీ అనే కాడి నుంచి ఆ జాతిని, ఈ భారతదేశపు గుండెకాయ అయినటువంటి ఉత్తరప్రదేశ్ మీద 4 సార్లు నీలి జెండా వాతిపించి ఏ మాదిగా సామాజిక వర్గం అయితే చీ అని పిలువబడ్డదో ఆ సామాజిక వర్గం చేత రూల్ చేపించినటువంటి గొప్ప దార్శనికుడు కాంశీరామ్ గారి బాట. ఆయన బాటలో మనం రాజకీయ అధికారం వైపు నడవాల్సినటువంటి అవసరం ఉన్నది. దాన్ని నా మనసులో పెట్టుకున్న, నా మైండ్లో పెట్టుకున్నా కాబట్టి, ఆ విషయాలు మొత్తం మాయావతకకు తెలుసు కాబట్టి ఈరోజు ఈ ఏబిసిడి వర్గీకరణ ద్వారా నా జాతిని ఎంత దూరం చేయబోతున్నారో తెలిసిన వ్యక్తిగా ఆగస్టు 1వ తారీఖు నాడు వాళ్ళు సలహాలు సూచనలు ఇవ్వగానే బీఎస్పీ మీటింగ్ పెట్టి అధినేత్రి మాయావతి ఏమని చెప్పిందంటే, ఏబిసిడి వర్గీకరణకు మద్దతుగా ఉన్నవాడు ఎవ్వడు కూడా నా పార్టీలో ఉండొద్దు, వెళ్ళిపోంటున్నది. ఓ నా మాదిగ సమాజమా, మన మాదిగ జాతిలో పుట్టి 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి మాయావతి గారి బాధను అర్థం చేసుకునే దిశగా మీరు పోవాలా, మీరు అంత అద్భుతమైనటువంటి ఆలోచన విధానంలో ప్రయాణించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను తప్ప నేను వాళ్ళని దూషించను. సత్యానికి కొంచెం సమయం పట్టినా మెల్లగానైనా వెలుగులోకి వస్తుందనేటువంటి ఓపికతో నేనున్నా. అందుకే నా నోటి నుంచి ఒక మాట పొల్లుపోలే. ఎస్ 100% నేను మాట్లాడిన మాటకు కట్టుబడిన. మహాసేన రాయేష్ ఎందుకు మాట్లాడినంటే, ఇప్పుడు ఆ రోజు బైరి నరేష్ అన్న అయ్యప్ప స్వామి మీద అట్లా మాట్లాడతారన్న విషయం నాకు తెలుసా? నేను ఆయన కో స్పీకర్ని. ఆయన మాట్లాడిన దానికి ఆయన రెస్పాన్సిబిలిటీ వహించిన, నేను మాట్లాడేదానికి నేను రెస్పాన్సిబిలిటీ వహించిన. మహాసేన రాజేష్ మాట్లాడుతున్న దానికి మహాసేన రాజేష్ రెస్పాన్సిబిలిటీ వహించాల్సిందే. దిగంబర్ కాంబ్లే గారు మాట్లాడుతున్న మాటలకి దిగంబర్ కాంబ్లే గారు రెస్పాన్సిబిలిటీ వహించాల్సిందే. వివేకన్న మాట్లాడుతున్న మాటలకి వివేకన్న కట్టుబడి ఉండాల్సిందే. వీళ్ళు మనోళ్ళు మిగతా వాళ్ళు మాట్లాడుతుంటే నువ్వేం చేస్తున్నావు అంటే, నెక్స్ట్ మీరేం క్వశ్చన్ అడగబోతున్నారో నాకు తెలుస్తుందా? మీ మనసులో మీ మైండ్లో ఏముందో నాకు తెలియదు కదా. ఆ విషయం మనోళ్ళు ఎందుకు అర్థం చేసుకోరు? నేను ఆ స్టేజ్ మీద ఉండి ఏబిసిడి వర్గీకరణ రాజ్యాంగబద్ధంగా జరగాలంటే నేను ఎంత మొగనే ఉండాలి. 30 సంవత్సరాలుగా ఏ మాలోలు మాట్లాడలేని మాట ఒక పిల్లగాని నేను మీ ముంగట నిర్మాణమైన వ్యక్తిని నేను మాట్లాడినంటే ఈ సమాజము మంచిగా ఉండాలని కోరుకునేవానా, నాశనం కావాలని కోరుకునేవానా? మనం కలిసి పోరాటాలు చేయాల్సినటువంటి ఉమ్మడి ఉద్యమాలు ఉన్నాయనేటువంటి ఆలోచన నా మైండ్లో ఉంది కాబట్టి నేను ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నా. కొంచెం మెల్లగా నేను అర్థం చేసుకుంటాను. రేంజర్ల రాజేష్ రాజకీయాలకు ఏమైనా వద్దాం అనుకుంటున్నా అయితే ఖచ్చితంగా వస్తా. ఎందుకు అనుకున్నా అంటే, ఇన్ని సంవత్సరాలు నాకు అవసరం లేదు ఇదంతా అనుకున్నా. కానీ మందకృష్ణ ఏం మాట్లాడుతున్నాడో, బీజేపీ కోసం ఏం చేయాలనుకుంటున్నాడో తెలిసి కూడా చాలామంది మద్దతుగా ఉన్నారు. ఈవెన్ ద పొలిటీషియన్స్ ఆల్సో. కొడుకులారా గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగ రక్షణ కోసం ఉన్న మాలోలను ఎవడెవడైతే విస్మరించిండో, నేను చెప్తున్నా ముందరుండి కొడక మీకు ఒక్కొక్కరికి నీళ్లు తాగిపిస్తా నెక్స్ట్ ఎలక్షన్లలో. ఒకటే ఓటు మిత్రమా, గుర్తుపెట్టుకో, ఓటమిని గెలుపుని నిర్ణయించేది ఒకటే ఓటు. ఎవడెవరైతే ఈరోజు మా మాల జాతి మాల కులంలో పుట్టి మాల సర్టిఫికెట్ పెట్టుకొని వేరే వేరే పార్టీలలో ఉన్నటువంటి దొంగనా కొడుకులు మాట్లాడలేరు చూసిరా. నేను మాలల కోసం మాట్లాడకపోయినా రాజ్యాంగం కోసం మాట్లాడమని చెప్పిన. మీరు మాలల కోసం మాట్లాడకపోయినా సరే రాజ్యాంగం కోసం మాట్లాడమన్నా. రాజ్యాంగం కోసం మాట్లాడలేరు, మాలల కోసం మాట్లాడలేరు. ఈ కొడుకులు రేపు పొద్దుగా నెక్స్ట్ ఎలక్షన్లలో రారా ఊర్లకి? ఏ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది? గుర్తుపెట్టుకో, ఏ పార్టీలో జాయిన్ గాను నేను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మాతృ సంస్థకు సంబంధించిన దాంట్లో అవసరమైతే ఇండిపెండెంట్గానే నిలబడి నేను పోత కావచ్చు. కానీ ఈ పార్టీలలో ఉండి ఈడ పార్టీ నిర్ణయాలకు నేను గింతే లెంత్ మాట్లాడమంటే ఎన్నో మీటింగ్లకే పోని వ్యక్తి నేను. నేనేం మాట్లాడాలో మీరు నిర్ణయిస్తే నన్ను ఎందుకు స్పీకర్గా పిలిచిర్రా అని చెప్పి మీ పార్టీలకి వచ్చి మీకు రాజకీయ దాసోహం చేసే వ్యక్తి కానే కాదు. గెలుస్తారా ఇండిపెండెంట్గా నిలబడతా, ప్రజల కోసం పోరాడతా, మాల సమాజం కోసం నిలబడతా, మాదిగ సమాజం కోసం నిలబడతా, రాజ్యాంగ రక్షణ కోసం ఎవరెవరైతే మద్దతుగా ఉంటారో వాళ్ళందరి కోసం మాట్లాడతా. ఈరోజు నేను కొత్తగా స్టార్ట్ చేసింది కాదు, 17 సంవత్సరాలుగా పార్లమెంట్లో దొంగ రైతు చట్టాలు తీసుకొని వస్తే నేను అక్కడికి కూడా పోయి ఢిల్లీలో వాళ్ళ కోసం నేను స్పీచ్ ఇచ్చినటువంటి వ్యక్తిని. ఎన్ఆర్సీ కోసం ఈ తెలుగు రాష్ట్రాలలో అందరికంటే ఎక్కువగా తెలుగులో స్పీచ్లు ఇచ్చిన వ్యక్తిని నేను. రైతుల కోసం ప్రతి ఒక్కరి కోసం మాట్లాడిన. ప్రియాంక రెడ్డి చచ్చిపోతే ఎవడు రాసిండే ఆ పాట? ఎవరికంటే ముందు నేను రాసిన. మా కావా కులపిచ్చుండేది ఒకసారి పాట. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం, అడుగడుగున మంటలు పెడుతున్న చరితము, అత్యాచారాలకు అవుతుంది నిలయము, నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం, దినదినమున దిగజారుతూ బ్రతుకుతుంది ఈ జగం,
కడుపులోనే ఆడదని తెలుసుకుంటారు. కారుణ్యము లేక మమ్ము చంపుతున్నారు. పసిపిల్లలమని చూడక మీ కామముతో పాల బుగ్గలెన్నో చిదిమి వేస్తా ఉన్నారు. అమ్మగా మీకు జన్మనిచ్చి చేసిన మా తప్పు, ఎందుకింతగా మాకు తలపెడితిరి ముప్పు. నార్యంతే పూజ్యంతని పలుకుతుంటారు. ధర్మ గ్రంథాల్లో ఆడవాళ్ళ వంచిస్తారు. భారత మాతకు జై అని గర్జిస్తారు. భారత మాత బొమ్మకిచ్చే విలువ మాకు ఇవ్వరు. ఈ చంపబడే మాతలంతా ఎవరు మీకు తెలుసా? ఈ ఆధునికపు భరత మాత అంటే మీకు అలుసా? ప్రియాంక రెడ్డి మా కులపామైన అనుకున్నామా? భారతదేశంలో చంపబడ్డ ఒక భారత మాతనయ్యా అని సమాజానికి ఒక కళాకారుడుగా, ఒక రచయితగా, బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే దార్శనికులు చూపించిన బాటలో నడిచినటువంటి ఒక రచయితగా నేను ప్రియాంక రెడ్డి లాంటి ఒక ఆడకూతురుకు మద్దతుగా నిలబడ్డ వ్యక్తిని. యథాదృష్టి తథాదృశ్యం, మీరు ఏ దృష్టికోణంతో చూసినా నాకు పని లేదు. ఖచ్చితంగా మాలల అంతానికి, రాజ్యాంగం అంతానికి పాల్పడ్డ రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. అవతల పార్టీలలో ఉండి రిజర్వేషన్లలో ఎమ్మెల్యే పదవులు అనుభవించి మినిస్టర్లుగా ఉండి రేపు రాబోయే ఎమ్మెల్యేలుగా నిలబడబోతున్న వాళ్ళకి మాత్రం మాలలు గోరిగడతారు. దాంట్లో ముందు నేనే ఉండి నడిపిస్తా. కానీ రాజేష్ అన్న కొంచెం నాకు ఏమనిపిస్తుంది అంటే బాధ అనిపిస్తుంది. ఇంతకుముందు ఏపూరు సోమన్న కూడా మీకు అందరికీ తెలుసు, మంచి ఆయన పాటకి ఎంత ఫ్యాన్స్ ఉన్నారు. అటువంటి ఏపూరు సోమన్న ఇలా ఏ పదవులు లేనటువంటి పరిస్థితి. సేమ్ ఇట్లనే మీ లెక్కనే అన్నాడు, రాజ్యాధికార కోసం, మా బిడ్డల కోసం అని, పార్టీ కోసం అని, వాళ్ళ కోసం వీళ్ళ కోసం అని. ఉన్నాడు టీఆర్ఎస్ పాడబాడి, ఉన్నాడు కాంగ్రెస్ పాడబాడాడు. సో అన్న పాటలు అందరినీ పదవులలో నిలబెట్టినా కానీ పాట పాడిన అన్న మాత్రం ఇంతవరకు ఏ పదవులు లేడు. సో ఆ పరిస్థితి ఏమన్నా రెంజర్ల రాజేష్కి వస్తుందా అని అనుమానం కలుగుతుంది. నేను ఒకటి చెప్తున్నా, నేను రాజకీయ ఆకాంక్ష నాకుండే, ఏపూరు సోమన్నకు ఉంది. నేను ఖచ్చితంగా పొలిటీషియన్ కావాలనేటువంటి ఆకాంక్ష సోమన్నకు ఉంది. సోమన్న నేను వ్యక్తిగతంగా ఎంత మంచి స్నేహితులమో 2007 నుంచి మా జర్నీ మొదలవుతున్నప్పటి నుంచి నేను సోమన్నకు అండగా నిలబడ్డ వ్యక్తిని. ఆయన ప్రతి విషయం నాతో షేర్ చేసుకుంటాడు. నేను మనస్ఫూర్తిగా ఆయన నెక్స్ట్ ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నా. ఆయన ఆకాంక్ష వేరు. నన్ను సందర్భం అంటే నా జాతికి గొంతు లేదు. ఈరోజు ఎంత బాధ అనిపిస్తుందంటే మాలల కోసం మాట్లాడడం అంటే అదేదో రాజ్యాంగ ద్రోహమైనట్టు, అదేదో నేరమైనట్టు ఇలా చాలామందిని చూస్తూ ఉన్నాయి. ఇప్పుడు రకరకాల కళాకారులు కూడా పోయి ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మేము మద్దతుగా నిలబడతామని నిలబడతామంటారు. ఇప్పుడు 1000 గొంతుకలు 1,00,000 డప్పులతో మారుమోగించే ప్రయత్నం చేస్తారు. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు నేనేమంటాను, వాళ్ళ పోటీ మా మీద కాదు. ఇప్పుడు నేను తట్టుకోమా అనడానికి ఇప్పుడు నేను అట్లా మాట్లాడితే ఏమంటానంటే, అంబేద్కర్ గారు, కాన్షీరామ్ గారు, వాళ్ళ బాటలో వచ్చినటువంటి కదిరి కృష్ణ గారు, వీళ్ళంతా కూడా ఒరే మన మాదిగ జాతి సర్వనాశనం కావడానికి గల కారణం చెప్పులు కుట్టడం, దప్పులు కుట్టడం రా. నిర్మాణం మనం చేసినప్పటికీ కూడా బాటా చెప్పులు, పారగన్ చెప్పులు ఎవడెవడో మనం ఆ కర్మాగారాలలో మనల్ని కూలీలు చేసుకుని కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. మనకి ఇది వద్దురా, మనం చదువుకుందాం రా. ప్రవీణ్ సార్ కూడా ఆఖరికి డబ్బులు కొట్టడం మానేసి డాలర్లు సంపాదిస్తామని చెప్పంటే ఇలా మందకృష్ణ 1,00,000 మందిని 3,000 సంవత్సరాల వెనక్కి తీసుకుపోతున్నాడు. ఏడుంది మిత్రమా? మాది కూడా డప్పు కొడుతున్నాడు రికార్డింగ్ స్టూడియోలలో. ఏడ మన మాదిగ జాతి ఆ డప్పుల వల్ల అభ్యున్నతి చెంది ₹1,00,000 సంపాదించడం చూపెట్టినా. ఎందుకు మనకు ఆ వృత్తి? మాలలాగా మనం ఎందుకు చదువుకోవద్దు? వాళ్ళలాగా మనం పోటీ రాత పరీక్షలలో ఎందుకు పాల్గొనకూడదు? రకరకాల ఉద్యోగాల వైపు ఎందుకు పోకూడదు? ఇంకా చెప్పులు ఏమంది ఎందుకోసం మనకు అది నాకు అర్థం కాదు. ఇలా నువ్వు 1,00,000 మందిని తీసుకొని పోయి ప్రపంచ సాక్షిగా ఇగో 3,000 సంవత్సరాల క్రితం మనువాదిచ్చినటువంటి ఇగో ఈ డప్పును కొట్టుకుంటా మేము అది చేస్తూ ఏమేమి అవసరం నాకు అర్థం కాదు. ఎస్, నా అన్నవాళ్ళు, మళ్ళీ చెప్తున్నా, నా అన్నవాళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకంగా, మళ్ళీ చెప్తున్నా, కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా నువ్వు ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా కాన్స్టిట్యూషన్కు మద్దతుగా నేను ఆ ప్రోగ్రామ్ నెక్స్ట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాను. నా అన్నదమ్ములంతా కూడా డప్పులు పట్టుకొని వాళ్ళకు సోయి వచ్చే రోజు వస్తుందని చెప్పినా కదా, నేను చెప్పిన ఆ రోజు వాళ్ళకి ఇప్పుడు నేనేం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. నేను వాళ్ళ వ్యతిరేకనే అనుకుంటారు. కానీ నేను చెప్పిందంతా జరిగిన తర్వాత అమ్మ రాయేష్ అన్న ముందే చెప్పిన విషయం వాళ్ళకి స్పృహకు వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ప్రభుత్వాన్ని భయపెట్టాలి. వివేకానందనో, నాగరాజ్ సార్నో, రెంజల్ రాయేష్నో కాదు, మన యుద్ధం కాదు. ఆ విషయం వాళ్ళకి తెలియాలి. నీకు రేవంత్ రెడ్డి చేస్తాడు. ఏమన్నాడు అన్న కృష్ణన్న? చేస్తే జనవరి 27 చేస్తే మేము వాళ్ళకి సంఘీభావంగా మా విజయోత్సవ డప్పు కొట్టుకుంటాం, చేయకపోతే వాళ్ళ సావు డప్పు కొడతామని అను. ఆర్టికల్ 17 నీకు 19 నీకు భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది. ప్లీజ్, ఆల్ ది బెస్ట్. మీరు ఆ సభలో విజయం సాధించాలని కోరుకుంటున్నా.
దాని తర్వాత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం 5 లక్షల మందితో నేను మీటింగ్ పెడతాను. మేమంతా కలిసి మీటింగ్ పెడతాం. సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మేము మాదిగలకు వ్యతిరేకంగా చేయం. అంటే మాదిగలు మనల్ని కలిసి పెడతారా? వస్తే అంతకంటే గొప్ప విషయం ఇంకోటి లేదు. ఇప్పటికి 17వ ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నా, ఎన్నో స్టేజ్ల మీద చెప్పిన, రాజ్యాంగ రక్షణ కోసం ఈ ఒక్క మాదిగ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం నేను వస్తానని చెప్పిన. పోతారు మాదిగలది ఏ సభ పెట్టినా 100%. రాజ్యాంగ రక్షణ కోసం మాదిగలు ఏ సభ పెట్టినా 100% పోతా. అట్లా కలిసి ఉండడమే కదా మన లక్ష్యం. రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే ఇప్పుడు రాజ్యాంగమే తీసేసిన తర్వాత అందులో ఉన్న ఒక ఆర్టికల్ 341, రాజ్యాంగం అయినాక 341 ఎవడిస్తాడు? ఇక్కడ గుల్ల ఎత్తుకొని పోయిన తర్వాత అలా మిరపకాయ ఇవ్వమంటే ఎవడిస్తాడు? ఆ విషయం మా సమాజానికి అర్థం కావాలని నా కోరిక. సో ఇప్పటివరకు కంప్లీట్గా మనము మాలా మాదిగ వర్సెస్ ఎస్సీ వర్గీకరణ చూసినాం. సో మీ పర్సనల్ విషయానికి వస్తే రెంజర్ల రాజేష్ మీద చాలా అనుమానాలు ఉన్నాయి. ఈయన సిటీలో పుట్టిండా, పల్లెటూరులో పుట్టిండా, నిజంగా ఈయన మావోయిస్టులకు ఫేవర్గా రాస్తాడా, లేకపోతే అంబేద్కరిస్టులకు ఫేవర్గా రాస్తాడా, బహుజనుల పక్షాన ఉంటాడా, రెడ్డిల పక్షాన ఉంటాడా, వెలమల పక్షాన అంటే ఎవరి పక్షాన ఉంటాడో అసలు ఎవరి రెంజర్ల రాజేష్ అనే ప్రశ్న చాలామందికి ఉంది. చాలా మంచి క్వశ్చన్ అడిగినారు. కొద్దిమంది ఈ మధ్య ఒక విషయాన్ని, నేను టీఆర్ఎస్ కవితకి బాగా దగ్గర, కవిత మేడంకి బాగా దగ్గరని, కవిత గారి దగ్గరికి పలుమార్లు పోయిండు అని కొద్దిమంది అక్కడక్కడ రాతలు కూడా రాస్తున్న వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ధర్మపురి అరవింద్ గారి కంటే ముందు ఎంపీ ఎవరండి మాకు? మా నిజామాబాద్ జిల్లా నుంచి ఆ కరీంనగర్ జగిత్యాల వరకు కవిత మేడమే కదా. ఇప్పుడు మా సమాజానికి ఏదైనా కావాల్సినప్పుడు నేను ఎంపీ గారి దగ్గరికి వెళ్ళాలా, మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ దగ్గరికి పోతే పని అవుతుందా? ఎంపీ గారి దగ్గరికి పోవాలి. ఈ మాత్రం కామన్ సెన్స్ నేను అవలగలుగుతామే నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను ఆమెతో ఎప్పుడు ఫోటో దిగి ప్రత్యేకంగా నేను ప్రకటించుకోలేదు. ఒకటి, నా సొంత భూమి వివాదం ఉండే, మా మంత్రి మనందరి మంత్రి, తెలంగాణ మంత్రి ఆర్ఎన్బి మినిస్టర్ వేముల ప్రశాంత్ రెడ్డి గారి దగ్గరికి పోయినా. పలుమార్లు టీఆర్ఎస్ గవర్నమెంట్ని వ్యతిరేకించినప్పటికీ కూడా తన నియోజకవర్గంలో ఓటర్గా ఒక దళిత సామాజిక వర్గాల నాయకుడిగా నన్ను గౌరవించి నా సమస్యను తీర్చిన ప్రశాంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలను పెట్టిన. టీఆర్ఎస్ గవర్నమెంట్తో సంప్రదింపులు జరిపిన రెంజల్ రాజేష్ అని చెప్పేసి పెట్టేశారు. అరే దయచేసి మీడియా వాళ్ళు కూడా ఈ దిగజారేటువంటి రాతలు రాయొద్దు. ఇప్పుడు మాదిగలు గుద్దుకుంటారో లేదు కానీ తమ్నెలు పెట్టి గుద్దుకునేటట్టు తయారు చేస్తారు మన వాళ్ళు. దయచేసి మీకు కూడా చెప్తున్నా, ఎందుకంటే టీఆర్పీ రేట్ కోసం మీడియా అనేది సమాజంలో ఒక అద్భుతమైనటువంటి బాధ్యత వహించాల్సింది, సత్యాన్ని సత్యంగా ప్రచారం చేయాల్సింది. టీఆర్పీ రేట్ల కోసం వాళ్ళ ఇజ్జత్ని దిగజార్చుకుంటే అంతకంటే నీచమైంది లేదు. నేను పుట్టింది రెంజర్లలోనే, నేను చదువుకుని రెంజర్ల ఆర్మూర్ పరిసర ప్రాంతాల్లో చదువుకున్నా. చాలా చిన్న వయసులో 17 సంవత్సరాల వయసులో ఫారెన్ పోయినా, అక్కడ రకరకాల జాబులు చేసి డ్రైవర్గా అట్లా జాబులు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా అక్కడ పోవాలనుకుంటారు, నువ్వు అక్కడ ఉన్నాడు ఇక్కడ దాకా వచ్చినాయి, ఇదేంది అంటే మా గురువు గారు డాక్టర్ కదిరికృష్ణ గారు నాకు ఇంజెక్షన్ ఇచ్చారు 2007లో. నేను ఫారెన్ వెళ్ళి 2007లో వచ్చిన తర్వాత నాకు పెళ్ళి 2007లో ఏప్రిల్లో అయితే, జూన్లో ఫస్ట్ టైం డాక్టర్ కదిరికృష్ణ గారు మీటింగ్ విన్న తర్వాత అరే అంబేద్కర్ గారి త్యాగం ఎంత గొప్పదా, మనం ఆర్థికంగా కొంచెం బలంగా ఉన్న వాళ్ళం మనమే నిలబడకపోతే అంబేద్కర్ గారి త్యాగం ఈ సమాజానికి ఎట్లా వస్తుంది అనేటువంటి విషయం మేము కొంచెం ఆర్థికంగా బలంగా ఉన్నాం కాబట్టి నేను అప్పుడు బయటకు వచ్చాను. ఓకే, అంటే గట్టిగా బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉంది. బ్యాక్గ్రౌండ్ మంచిగా అంటే మా పూర్త మేము మంచిగా ఉన్నాం కాబట్టి నేను బయటకు వచ్చిన చాలా, నేను పైనుంచి కిందికి వచ్చిన. ఇది ఎవడు చాలామందికి తెలుసు, మా ఊర్లో ఉన్న వాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు. ఏపూరు సోమనకైతే ఇంకా పక్కా తెలుసు. సోమన్న నేను కలిసి నేను 2007లో బహుజన గర్జన క్యాసెట్ నా సొంత డబ్బుల సారథ్యంతో నేను వహించిన. సోమన్న మేము కలిసి ఒక అద్భుతమైనటువంటి క్యాసెట్ బయట తీసినాం. అట్లా తర్వాత రైతేరాజు ఇట్లా రకరకాలు చేసుకుంటూ వచ్చినాం. అప్పుడు తెలుసు, ఆయన నన్ను చాలా ఇంటర్వ్యూలో చెప్తాడు, రెంజల్ రాజేష్ చూస్తే అమ్మ ఈ వెస్టర్న్ కంట్రీ నుంచి వచ్చాడు, యో ఉన్నాడు. అప్పుడు అట్లా ఉండే, అంటే నాకు 22 ఇయర్స్ ఏజ్. అప్పుడు 22 ఇయర్స్ ఏజ్లో నేను ఉద్యమాల్లో పాల్గొని ఇప్పటివరకు స్టిల్ కంటిన్యూషన్లో ఉన్నా. ఏ పార్టీ కోసం వచ్చేది. ఈ సందర్భంగా ఇంకో మాట చెప్తా, ఈటెల రాజేందర్ అన్నని, నేను ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాల వాదినా కాదా, ఈటెల రాజేందర్ అన్నని కేసీఆర్ గారు బయటకు తోసేసినప్పుడు రాడికల్ స్టూడెంట్ యూనియన్ నుంచి నిర్మాణమైన ఈటెల రాజేందర్ అన్న బీజేపీలోకి పోతాడని ఎవడని అనుకుంటాడు ఆ బుద్ధున్నాడు. అప్పుడు దొరానికింత అహంకారమా నా బీసీ బిడ్డల మీద అని రేలారే ప్రసాద్ రాసిన పాటని నేను వాడతా. దాంట్లో క్లియర్గా ఉంటుంది. నాకు మన ఇప్పుడు ఆ లిరిక్స్ గుర్తులేవు కానీ ఆ పాటల క్లియర్గా దొర, అహంకారము, బీసీ సామాజిక వర్గాలంటే నీకు ఇంత చులకన అనేటువంటి పదాలు స్పష్టంగా ఉన్నాయి. తర్వాత కొన్ని రోజుల తర్వాత అన్న బీజేపీలోకి పోయిండు.
ఆ బీజేపీకి సంబంధించిన ఫోటోలన్నీ వేసి అక్కడెక్కడ కూడా బీజేపీ అనే పదం ఉండదు, అసలు ఏది ఉండదు, నరేంద్ర మోడీ ఉండదు, ఏముండదు. ఆ పాట అన్న బీజేపీలోకి వచ్చినాక బాగా పాపులర్ అయింది, వైరల్ అయిపోయి తర్వాత నా వాయిస్ గుర్తుపడతారు కదా. దీన్ని అర్థం చేసుకోక మనోళ్ళు రెంజర్ల రాజేష్ బీజేపీలో ఉన్న బీజేపీకి పాట పాడాడు, వీడు అంబేద్కర్ ఇష్టాన్ని. నేను అలాంటి పొరపాట్లు ఎప్పుడు చెయ్యను. బీజేపీ మంచి చేస్తే మంచి చేస్తుందని చెప్తాం. 60 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంటు అగ్రవర్ణంలో ఉన్న పేదలకు రిజర్వేషన్ గురించి ఆలోచించలేదు, కానీ బీజేపీ గవర్నమెంట్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ పేరు మీద వాళ్ళకి రిజర్వేషన్ కల్పించింది. కానీ ఇది అన్యాయము. ఎందుకంటే వాళ్ళు ఉన్నది 3% ఎకనామికల్ వీకర్ సెక్షన్, కానీ 10% రిజర్వేషన్ ఇచ్చిండ్రు. ఆ 7% రిజర్వేషన్తో పాటు ఇంకా అత్యధికంగా రిజర్వేషన్ పొందాల్సినటువంటి నా బీసీ సహోదరులకు ఆ విషయంలో ఆలోచన లేదు. అటువైపుగా బీసీలు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనము కంప్లీట్ అని ఇక్కడ కంప్లీట్ చేయండి. ఇక్కడ అక్కడ నుంచి వచ్చారు, ఫారెన్ నుంచి వచ్చిన అంబేద్కర్ గారి గురించి కదిరి కృష్ణ గారు చెప్పిన తర్వాత చాలా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంత గొప్ప మహానుభావుడా, నా జీవితంలో నేను అంటరానితనం అనుభవించలేదు, అలాంటి జీవితం మాది కాదు. మేము సామాజికంగా ఆర్థికంగా బలంగా ఉన్నాం కాబట్టి మా తండ్రి మేము మాలోళ్ళమైనప్పటికీ కూడా మా తాత ముత్తాతల నుంచి తాడి చెట్లు ఈత చెట్లు గీసుకొని బతికే కులవృత్తిలో పుట్టినాం కాబట్టి మాకు ఎకనామికల్లీ కూడా ఎలాంటి సమస్యలు లేకుండే. అమ్మ ముదిరాజు, నాన్న మాల. వాళ్ళకంటే ముందు కూడా మా తాతయ్య శిల్పి, కాశోళ్ళు, ముదిరాజులు తెనుగోళ్ళు అంటారు మా నిజామాబాద్ ఏరియాలో ముదిరాజులని. ఆయన శిల్పి, ఆయన ఒక మున్నూరు కాపామె, మా అమ్మమ్మని మున్నూరు కాపామె. అంటే మా ఇంట్లో 4 కులాలు ఉన్నాయి. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. నేనే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోలేదు తెలియక. మా తాతయ్య మా అమ్మమ్మ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు, మా డాడీ మా అమ్మ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. నాకే తెలియదు అప్పుడు. అంటే అంబేద్కర్ గారు తెలుసుంటే ఎవరైనా పాపం నన్ను ప్రేమలు ఎక్కడ బలేనట్టు మీరు. అంటే ఇక అసలు అలాంటి అవకాశం ఎక్కడ వచ్చింది? చిన్నప్పుడే 17 సంవత్సరాల వయసులో ఫారెన్ పోతే 22 సంవత్సరాలు రాగానే లగ్గం చేసిరు. ఇక ప్రేమల పడే అవసరం ఏంటి ఉంటుంది? సో అట్లా అవకాశం రాలేదు. ఎప్పుడైతే అంబేద్కర్ గారి గురించి వినడం స్టార్ట్ చేసినో రాయడం స్టార్ట్ చేసిన, అట్లా సొంతంగా నా డబ్బులు పెట్టుకుని చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణాలు చేసిన. ఇప్పటికీ కూడా నేను ఎవరి దగ్గర ఈవెన్ వివేకానంద మన క్రాంతి కూడా ఇంటర్వ్యూలు అడిగితే చెప్పిన ఆటన తీసుకున్నట్టుగాన రెంజల్ రాయేష్కో ఆ మాటలు మాట్లాడిపించారు. లక్షలాది రూపాయలు తీసుకుని, లక్షలాది రూపాయలు పక్కనట్టు ఇట్లా ఒక ఆటన జేబులు వేసిన అనే మాట నిరూపిస్తే ఎవడైనా ఆ రోజు నుంచి అంబేద్కర్ గారి గురించి మాట్లాడమే మానేస్తా. ఇప్పుడు కొంతమంది పాటలు బాగా పాడుతుంటారు, రాస్తుంటారు. వాళ్ళు ఏ నాయకుడు అడిగినా ఏ పార్టీ అడిగినా వాళ్ళు రాస్తారు, తెలంగాణలో ఆంధ్రలో పక్కన పెడితే. అట్లా రెంజర్ల రాజేష్ బీజేపీ వాళ్ళు అడిగినా, కాంగ్రెస్ వాళ్ళు అడిగినా, టీఆర్ఎస్ వాళ్ళు అడిగినా రాయడానికి సిద్ధంగా ఉన్నాడా? ఇంతకుముందు ఏమైనా రాసినవి ఉన్నాయా? నేను ఎప్పుడూ ఏ పార్టీలకు పైసల కోసం పాట నమ్ముకోవాలనేటువంటి ఆలోచన ఉండదు, కానీ నా మనసుకు నచ్చాలి. ఆయన బీసీఐ, ఎస్ఐ, ఎస్టీఐ, ఓసీఐ, ఆయన వెలుమైనా రెడ్డైనా సరే ఆయన వల్ల ప్రజలకు మంచి జరిగిందంటే ఆయన వ్యక్తిత్వం మీద రాసి పాడతా. పార్టీల కోసం మాత్రం రాసి పాడను, వ్యక్తిత్వం మీద మాత్రం కంపల్సరీ రాసి పాడతా. నాకు నచ్చాల. నన్ను ఎవడో డిమాండ్ చేసి రాయించి పాడుకోలేడు, నన్ను పాడమని చెప్పి భయపెట్టేటోడు ఎవడు లేడు. వచ్చిన అట్లాంటి పాట నాకు పాడని ఎవరన్నా చాలామంది ఆఫర్ చేసిండ్రు. నేను రిజెక్ట్ చేసిన కొన్ని వందలు. ఇప్పుడు అవి చెప్తే వాళ్ళంతా బాధపడతారు, అరే గా మాట ఎందుకు చెప్పిన. ఎందుకు రేవంత్ రెడ్డి గారిది ఒక పాట మొత్తం రాష్ట్రానికి గడగడలాడించిన పాట నేను పాడాల్సిందే. ఓకే, నేను పాడలేదు. అధికారంలోకి వచ్చినాక రాకున్న ముందే అన్నారు. ఇప్పుడు ఈటల రాజేందర్ నేను పాట 3 రంగుల జెండా కాదు, మన ఈటల రాజేందర్ అన్న బీసీ సమాజానికి చెందినవాడు కాబట్టి, ప్రియాంక రెడ్డి ఒక స్త్రీ అన్యాయం జరిగింది కాబట్టి అప్పుడు ఎవరి దగ్గర డబ్బులు అడగకుండా నేనే చేసిన. ఇప్పుడు అన్న కోసం ఎందుకు వాడినా? నా లోపల కూడా ఒక బీసీ కోణం ఉంది కదా. మా బీసీ బిడ్డనికి ఇంత అహంకారంతో బయటకు నూకేస్తావా దొరాను అని చెప్పి పాడినాం. అట్లాగే నచ్చాల, నాకు నచ్చితే చేస్తా. కానీ నా కళాన్ని ఇప్పుడు అట్లా అంటే వేరే వాళ్ళు పాడుతున్న వాళ్ళని కూడా నేను తప్పబట్ట. ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరికి వాళ్ళ సొంతంగా జీవించే హక్కు భారత రాజ్యాంగం ఇచ్చింది. ఇప్పుడు పాప మన నర్సారెడ్డి అన్న మీద కూడా చాలామంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. అది తప్పు, నేను ఒప్పుకోను. ఆయనని నల్గొండ గద్దరని ఎవడు పెట్టిండు అంటే ప్రజలు ఇష్టం. నన్ను జూనియర్ ఎన్టీఆర్ లెక్కున్నావు అని చెప్పేసి చాలామంది అన్న నువ్వు జూనియర్ ఎన్టీఆర్ అందరూ కామెంట్ పెడతారు. వాళ్ళ అభిప్రాయానికి వదిలేయాలంతే. ఇప్పుడు ఆయన చెప్పిన నన్ను నల్గొండ గద్దరని పిలువమని ఎక్కడైనా తమ్ముళ్ళు రాసుకున్నాడా? లేదు కదా. ఒక తోటి కళాకారుని మనమే ప్రేమించి అభిమానించకపోతే, కళాకారుల మధ్యలో సఖ్యత ఉండకపోతే అది తప్పు. మీకు బాగా హైప్ వచ్చిన పాట, మీకు ఇష్టమైన పాట ఏ పాట బాగా? రూపాయి దానము చెయ్యనోని పూజకేమో పువ్వులు, మా పేదవాళ్ళ బతుకు మార్పుకు గొర్రెలు మేకలు గోసుడు, బండలను మొక్కుతే బతుకు రాత మారుతే సోదరా,
పెద్ద కొండనే మొక్కేస్తా పేదల రాత మార్చేయాలిరా చెట్టు పుట్టలు దేవుడంటూ మొక్కి పిచ్చినారురా మరి సాటి మనిషిని హీనమని ప్రతి ఊరి కవతల నెట్టిరా మొక్కి మొక్కి నొసలు అరిగిపోయేరా స్వేచ్ఛను అడిగి అడిగి గొంతులో తడి ఆరిపోయిందిరా రంజాల రాజేష్ అంటే ఒక బ్రాండ్ మొక్కి మొక్కి నొసలు అరిగిపోయారు ఎన్నోసార్లు విన్న పాట ఇది నాకు తినాలనిపిస్తుంది సో తాజాగా ఈ మాలల సింహగర్జనలో కూడా ఏమైనా పాట పాడినట్టున్నారు అది యాక్చువల్లీ చాలా రోజుల క్రితం డాక్టర్ మంచాల లింగస్వామి గారు రాసిన పాట అది మాలలం మేం మాలలం మహామల్లా యోధులం ఈ దేశమూలా వాసులం నాగరికతనాందులం ఉద్యమాల బిడ్డలం అస్తమించని పొద్దులం సకల జనులా హితము కోరి సంపదను సృష్టించినోళ్ళం మాలలం మేం మాలలం మహామల్లా యోధులం ఈ దేశమూలా వాసులం నాగరికతనాందులం దాంట్లో నేను ఒక చరణం రాస్తా ఏమని రాస్తా అంటే మేము నడవని అడవి లేదు ఎత్తని బందూకు లేదు చెయ్యని త్యాగాలు లేవు చెమటగార్చని నేల లేదు మేము నడవని అడవి లేదు ఎత్తని బందూకు లేదు చెయ్యని త్యాగాలు లేవు చెమటగార్చని నేల లేదు అంటారా నీ గుడిసెలల్లో పొద్దు పొడుపును చూడాలని మాల జాతి గుడిసెలల్లో రాయలే కదా అంటారా నీ గుడిసెలల్లో పొద్దు పొడుపును చూడాలని పోరుబాటకు పెద్ద కొడుకై ముందు వరుసలో నడిచినోళ్ళం మాలలం మేం మాలలం ఏం తప్పే ఉంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకొచ్చింది మాలలు మీరు అంటున్నారు కదా నా సోదరులు అంటున్నారు కదా మీరే అన్ని దొబ్బుతున్నారని నిజమే దాంతోపాటు త్యాగాలు చేసిన వాళ్ళు కూడా మాలలే పోరాటాలు చేసిన వాళ్ళు కూడా మాలలే ఆ విషయాన్ని కూడా మనం ఒప్పుకోవాలా ఇప్పుడు గద్దరన్న లాంటి వాళ్ళు శివసాగర్ లాంటి సార్ వాళ్ళు వీళ్ళంతా కూడా తుపాకు పట్టుకుని గోరెడ్డి వెంకన్న జయరాజన్న తుపాకు పట్టుకుని పీడిత ప్రజల కోసం నక్సలిజంలోని పనిచేసిన వాళ్ళే కదా మరి నేను ఏమంటున్నా అంటారా నీ గుడిసెలల్లో పొద్దు పొడుపుని చూడాలన్న మాలజాతి నాకు లేదు ఐఎమ్ నెవర్ యాక్సెప్టెడ్ దట్ యాజ్ అంబేద్కర్ దళిత సమాజం బీసీ సమాజం మైనార్టీలు అందరూ కూడా సుభిక్షంగా బతకాలనేటువంటి విషయం ఒకటే మాట బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమని చెప్తారంటే వీఆర్ నాట్ బెగ్గర్స్ ఆఫ్ దిస్ కంట్రీ వీఆర్ షేర్ హోల్డర్స్ ఆఫ్ దిస్ కంట్రీ బీసీలు ఓసీలలో ఉన్న పేదవాళ్ళందరూ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి సంపదలో భాగస్వాములు అందుకే బడ్జెట్ పెడుతుంది మా వాళ్ళకు బుద్ధి లేక కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ గురించి మాట్లాడరు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ గురించి మాట్లాడరు మా ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు ఎవడెవడో ఉపయోగించుకుంటారు మా వాళ్ళు గీనే ఈ కుక్క కొట్టాడ పెట్టి కానీ అయిపోయాం అన్న నుంచి బయటకు రావాలని మీ టీవీ ఛానల్ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న ఇక ఫైనల్గా ఈ అన్నలు అనగానే దళిత వర్గాలు బహుజన వర్గాలను పేద వర్గాలు ఎక్కువగా అడవిలోకి పోతారు గన్ను పట్టుకుంటారు సో అటువంటి వాళ్ళ గురించి ఎప్పుడైనా పాట పాడాలనిపించిందా నేను జయరాజన రాసిన పాటను ఎక్కువ వాడేటోని అయితే వీళ్ళే ఎందుకు ప్రభావితం అవుతారు అనేటువంటి విషయం కూడా మిగతా సమాజం తెలియదు వీళ్ళ దగ్గర కోల్పోవడానికి ఏముంటుంది భూమి లేదు చాగలేదు చదువు లేదు అడిషనల్గా ఇంకా అంటరానితనం అనుభవిస్తున్నాం ఇంకా మా దీనికంటే పోతే పానం పోతుంది ఎన్నికోడికైనా స్వేచ్ఛ వస్తుంది కదా అని చెప్పి వీళ్ళందరూ ఎక్కువగా ఆకర్షితులై పోవడానికి గల కారణం కోల్పోవడానికి ఏం లేక రెండోది జయరాజన్న రాసిన పాట చాలా అద్భుతమైంది పేరు కొరకు వచ్చి రందున అవ్వ అయ్య పెట్టిన పేరు చెప్పరు ఆస్తి కొరకు వచ్చి రందున వీపున సద్ది మూట కూడా ఉండదు ఆకలి దప్పులు మరచిరి అడవిలో అన్నలై తిరుగుతుండిరి ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెలవంకలు ఎవ్వరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు వీళ్ళ నడుముల్ల తూటాల దండలు వీళ్ళ నడకల్లో ఎర్రాని జెండాలు ఎవరో ఈ బిడ్డలు నేను మనోళ్ళు మర్చిపోయినరు స్టేజ్ మీద మాది గజాతే మాది రామము మించిన నీతే లేదురా అనే పాటలు కూడా వాడినానయ్యా ఈరోజు ఎందుకు మా వాళ్ళకి ఇట్లా అర్థమవుతున్నానో ఎర్ర ఉప్పాలు చచ్చిపోతే రాచకొండ రమేష్ మామ పాట రాస్తే నర నరాన బహుజన స్వరమా సబ్బండ జాతుల గలమా వెలివాడలకే తోరణమా ఉపాలి మా ఉపాలి నువ్వు మండే గుండెల దుగిలి మేము పాడినామయ్యా మాకు లేదా కులపిచ్చి మేము మాలమాదిగోలు ఎస్సీలు బీసీలు అందరం సమానమే అనుకున్నాం ఏదో ఒక రోజు వాళ్ళకు జ్ఞానోదయం అయిన రోజు అర్థమవుతుందని చెప్పి కోరుకుంటున్నా నేను ఫైనల్గా ముగించే ప్రయత్నం చేస్తాను మీరు ఇంత మాలలు మాదిగలు అందులో ఉన్న కళాకారులు ఇందులో ఉన్న కళాకారులు పాటల రూపంలో మాటల రూపంలో అద్భుతంగా ప్రదర్శన చేస్తారు ఎవరి ఐక్యతను వాళ్ళు చూపిస్తారు ఎవరి బలాన్ని వాళ్ళు చూపిస్తారు కానీ అధికారంలో ఉన్నటువంటి అధికారులు దీనికి స్పందిస్తున్నారు అసలు అంటే అధికారంలో ఉన్నటువంటి అధికారులు దీనికి స్పందించాలంటే నేను ఒక మాట చెప్తాను మందకృష్ణన్న
30 సంవత్సరాల నుంచి మొదలుపెట్టిండు ఆయన ఉద్యమం. ఈరోజు ప్రభుత్వాన్ని భయపెట్టగలిగే శక్తి కృష్ణన్నకు ఉంది, మాలలకు లేదని కాదు. కానీ వీళ్ళు ఇప్పుడే మొదలయ్యారు కదా. మాలాంటి జనరలైజ్డ్ పీపుల్ చేత ఆర్గనైజ్ అవుతూ 7 లక్షల మందితో మాలల మీటింగ్ ఎప్పుడు జరగలేదు. పివి రావు గారి గతంలో జరిగింది కావచ్చు, నాకు తెలియదు. కానీ ఇప్పుడు మొదలైంది. ఈ మొదలవ్వడం మాదిగల మీద వ్యతిరేకంగా మొదలవ్వడం కాదు, మాలలు ఆర్గనైజ్ అయ్యి ప్రభుత్వాన్ని భయపెట్టే విధంగా మొదలు కావాలా, మొదలు చేస్తా, దానికి ముందర నేనే ఆద్యం పోస్తా. మాలలు ఆర్గనైజ్ కావడం రాజ్యాంగ వ్యతిరేకమేం కాదు. 59 కులాలు బాబాసాహెబ్ చెప్తారు, సోమన రాస్తారు అద్భుతంగా. ఏ కులముకు ఆ కులము ఏకంగా వాళ్ళన్నవు, కులాలంతా కలిసి ఒక వర్గంగా వాళ్ళన్నవు, దిక్కుముక్కు లేని వాళ్ళ పెద్ద దిక్కువో, మా తాత అంబేద్కర్ నువ్వు తూర్పు దిక్కువో. సోమన మాకు తెలుసు, ఆ స్పృహ ఉంది. ఏ కులంకు ఆ కులం ఏకంగా వాళ్ళ, కులాలన్నీ కలిసి ఒక వర్గం. గౌనులని, కుమ్మరులని, సాకలులని, మున్నూరు కాపులని, మానవత్వం ఉన్న రెడ్డోలని, కమ్మోలని, వెలుములని అందరినీ పిలిచి ఈ పీడిత ప్రజలంతా కలిసి ఒక వర్గంగా మారి ఈ రాజకీయ అధికారాన్ని పొందాలనేది అంబేద్కర్ గారి కాంక్ష. అట్లా ఎవరు ఏ కులానికి వాళ్ళు ఆర్గనైజ్ అవ్వడం తప్పు ఎప్పటికీ కాదు. ఇప్పుడు ఎందుకు వాడిన పాట, మాదిగా మహావీరులారా ఆదిజా. ఎస్, యూ పీపుల్ హ్యావ్ దట్ హిస్టరీ మ్యాన్. మీకు ఆ చరిత్ర ఉంది. నా అన్నదమ్ములు కాబట్టి పాడినా. నువ్వు ఓ సంపన్న మాలలారా కథం కాగల. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, ఓ సంపన్న మాలలారా వెన్నుపోటు మానుకోండిరా అని నువ్వు రాసి పాడినవు, నాకెంతసేపు. ఓ సంపన్న మాదిగల్లారా మనువాద సంకనే కాకుండ్రిరా. ఈడ మనం లోలు పెట్టుకుంటే వాడు గెలిచేవారిగా. అందుకే నేను అటువైపు పోలేదు, పోదలుచుకోలేదు. వాళ్ళని కూడా పోవద్దని రిక్వెస్ట్ చేస్తున్నా, కోరుకుంటున్నా. నీ అభిప్రాయాన్ని నువ్వు భావప్రకటన స్వేచ్ఛ ఉంది తెలియజేయి. కానీ మనం గుద్దుకునే ప్రయత్నం. ఇప్పుడు నిన్నగాక మొన్న మా డార్లింగ్ మెట్టపల్లి సురేందర్ కూడా మాట్లాడారు, మన మాటలు, మన పాటలు మన మాదిగ జాతి చైతన్యం కోసం ఉపయోగపడాలి, కానీ అవతలకు ఉన్నటువంటి కులాలను విమర్శించేటట్టుగా ఉండొద్దని చెప్పి అట్లాంటి సహృదయం ఉన్న వ్యక్తులు ముందుకు రావాలి. నా ఫైనల్గా ఈ యొక్క అంబేద్కర్ పాటలు కావచ్చు, లేకపోతే ఫోక్ సాంగ్స్, ఇట్లా చాలా సాంగ్స్ పాడి సినిమా రంగంలో కూడా అద్భుతంగా రాణిస్తున్నటువంటి ఎంతోమంది కళాకారులు తెలంగాణ ముద్దుబిడ్డలు ఉన్నారు ప్రస్తుతం. సో సినిమా రంగం వైపు ఎప్పుడైనా అడుగులు వేసినా రకమైనటువంటి అవకాశాలు నాకు అంటే చాలా రాయడానికంటే ఎక్కువ పాడడం కోసం పిలిచింది. కానీ నేను రెగ్యులర్గా ఇప్పుడు సౌత్ ఇండియా మొత్తం తిరగడం వల్ల, కర్ణాటక, కేరళ ఇవన్నీ తిరగడం వల్ల నేను సమయం ఇవ్వలేకపోయినా. నన్ను పాపం భీమ్స్ అన్న ఒకసారి పిలిపించే ప్రయత్నం చేసిండు, తర్వాత చిన్ని చరణ్ అన్న కూడా పిలిపించే ప్రయత్నం చేసిండు. కానీ నాకు అంటే బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ ఉండడం ఎక్కువ, నేను దానికి కాంట్రిబ్యూట్ చేయలేకపోయినా. అంతే తప్ప అవకాశాలు వచ్చినాయి. అంటే భవిష్యత్తులో ఒకవేళ పాడే అవకాశం ఏది వచ్చినా మానవ సంబంధితమైనటువంటి పీడిత ప్రజలకు నా గొంతు అది ఏ వర్గంలోనైనా సరే, ఏ రంగంలోనైనా సరే ఖచ్చితంగా ఉంటుంది. దానికోసమే ఉంటా. పిలిచి నువ్వు ఐటమ్ సాంగ్ వాడు అంటే నాతో కాదు, అది నాతో కాదు. ఎందుకంటే నా సమాజం రేపు పొద్దున నేను మార్గదర్శకంగా ఉండాలనుకునే వ్యక్తి. అలాంటిది అయితే నేను పాడలేను. నేను పాడే పాట సమాజానికి ఉపయోగపడేదైతే ఎక్కడైనా వాడతాను. సరే, ఇక ఫైనల్గా ఏం చేద్దాం? ఎమ్మెల్యేగా, ఎంపీగా, లేకపోతే ఇంకోటి ఏదన్నా ఏం చేద్దాం అనుకుంటారు? ఎక్కడి నుంచి పోటీ చేద్దాం అనుకుంటున్నారు భవిష్యత్తులో? నేను ఇప్పుడు ఏ ఆలోచనలో లేను. 90% నాకు ఇష్టం కూడా లేదు. ఎందుకంటే పాలిటిక్స్ అనేవి చాలా గలీజ్ అయిపోయినాయి. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న మా బాలకసుమను, మా గాదర కిషోరు, మా అచ్చంపేట బాలరాజన్న ఈ మాలమాదిగల కోసం ఏం మాట్లాడాను? వాళ్ళ పార్టీ చెప్తుంది ఇట్లా, అరే గింతే మాట్లాడాలా, గిదే మాట్లాడాలి, గసుంటి బానిసత్తున్నా ఉండేందుకు పీకానికి. మరి నేను వీళ్ళకి అందరికి ఉన్నది. కాంగ్రెస్లో ఉండి మాలల కోసం మాట్లాడిన వాళ్ళు, బీజేపీలో ఉండి మాలల కోసం మాట్లాడిన వాళ్ళు, టీఆర్ఎస్లో ఉండి మాలల కోసం మాట్లాడిన వాళ్ళు, ఆడ టీడీపీలో ఉండి మాలల కోసం మాట్లాడిన వాళ్ళు, ఆడ జనసేనలో ఉండి మాలల కోసం మాట్లాడిన ఒక్కొక్కరిని నిద్రపట్టనియా. వీళ్ళు ద్రోహులు కదనే, నాకు అర్థంగా. నువ్వు ఎవరు కుట్టినావు? నువ్వు సర్టిఫికేట్లు ఏమని రాసుకున్నావురా? మాలని రాసుకున్నావు కాబట్టి ప్రశ్నిస్తున్నావు, లేకపోతే నిన్నెవరు ప్రశ్నిస్తావు? నాకేమవసరం? నువ్వు రాసుకున్నప్పుడు, నీ జాతి సమస్యలో ఉన్నప్పుడు, నువ్వు రాజ్యాంగం వైపు నిలబడ్డప్పుడు నీకు కాంట్రిబ్యూషన్ ఉండాలి కదా. నువ్వు మౌనంగా ఉన్నావంటే అర్థమైంది. అంటే మీకు కవిత మేడంని రక్షించడము, కేటీఆర్ గారిని రక్షించడం మీ లక్ష్యం. మహారాష్ట్ర ఎలక్షన్ అయిపోయేదాకా కొడుకులారా తెలియదా? నాకు చిన్న పోరన్నా నేను ఎవరు నిడిచబెట్టేది లేదు. మాల ద్రోహులు ఓడగొట్టడమే మా లక్ష్యం. ఎస్. ఇక ఫైనల్గా మాలలకు కావచ్చు, మాదిగలకు కావచ్చు, బహుజన బిడ్డలకు రేంజర్ల రాజేష్ ఏం చెప్దాం అనుకుంటాడు? ఒక పాటతో ముగించే ప్రయత్నం చేశాను. పాటతో ముగించడం అనేది పక్కన పెడితే కాలమే సమాధానం చెప్తుంది. నేను ఈ సందర్భంగా నా బీసీ మిత్రులను ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ప్లీజ్ మీ బీసీ రిజర్వేషన్ని పెంచుకోవడం కోసం మీరు ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. మేము మాలోళ్ళం, మాది వాళ్ళం, మాకు ఎన్ని లొల్లిలున్నా సరే మీకోసం మేము నిలబడతాం. దయచేసి అర్థం చేసుకోండి. ఎకనామికల్ వీకర్ సెక్షన్ పేరు మీద
ఏ ఒక్క ఓసీ కూడా రోడ్ల మీదకి రాకుండా నరేంద్ర మోడీ గారు 3% రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి 10% ఇచ్చిండు. ఆ 7% బీసీలు అనుభవించాల్సినటువంటి రిజర్వేషన్ని వాళ్ళకే ఇచ్చేసిండు. మీరంతా కూడా రాజకీయ రంగమైన రిజర్వేషన్ కోసం కొట్లాడండి అయ్యా, మేము రాస్తాం పాడతాం, మా భుజాల మీదకి దేశంలో కుర్చీలో కూర్చోమని చెప్పేసి మేము వేడుకుంటున్నాం. కానిశ్రామ్ సార్ ఎస్సీ ఎస్టీ బీసీని ఏకం చేసే కదా రాజ్యం తీసుకొని వచ్చిండు. ఈ తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులు దయచేసి ఈ బీసీ సామాజిక వర్గాలు బీసీ నాయకులు ఆ దిశగా ముందుకు పోని, లేకపోతే తెలంగాణ మొత్తం అల్లకల్లోలం కాబోతుందనే విషయం మీకు కూడా తెలుసు. బతికే 4 రోజులైనా సరే ఈ బానిస బతుకు బతకకుండా విప్లవాత్మకమైనటువంటి ఒక ఛత్రపతి శివాజీ, ఒక మహాత్మా జ్యోతిబాపులు, ఒక పెరియార్ రామస్వామి నాయకర్, ఒక సర్వాయర్ పాపన్న గౌడ్ పుట్టినటువంటి రాష్ట్రంలో పుట్టినటువంటి మనము ఈ బానిసత్వం నుంచి బయటకు రావాలని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ అంబేద్కర్ గారు రాసినటువంటి ఆర్టికల్ 340 52% రిజర్వేషన్ కోసం మీరు పోరాడాలని మిమ్మల్ని స్వాగతిస్తూ మీతో పాటు అండగా అనుక్షణం నేను మీతో ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్, నా చివరిగా నా పాట పాడాలనుకుంటున్నాను. ఒక్క పాట పాడతా. నా మీద చాలా కాంట్రవర్షియల్ అయినటువంటి పాటతో మీకు ముగింపిస్తా. రంజారా రాజేష్ కేవలం హిందువులు మాత్రమే తిడతాడు, హిందువులు మాత్రమే వ్యతిరేకిస్తారు అనే దాంట్లో ఒకటే ఒక క్లిప్ని ప్లే చేసిండ్రు. దానికి తర్వాత ఏం రాసిందనేది మీ ఛానల్ ద్వారా చెప్తా. మోక్షాల కొరకంటూరా భక్తులు మాలలేసుకుంటారా, అయ్యప్ప దర్శనముకై స్వాములు ఆరాటపడుతుండురా, మకర జ్యోతి లేదు అంత బూటకమని కేరళ హైకోర్టే తీర్పిచ్చినా, చదువుకున్న సన్నాసులే ఇంకా దాన్ని మొక్కుతుండురా. ఇక్కడ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును మెన్షన్ చేస్తూ ఒక కళాకారుడిగా, ఒక రచయితగా ప్రశ్నని ఉత్పన్నం చేయడం నా బాధ్యత. ఇది కేవలం హిందూ సమాజం మీదే కాదు, క్రిస్టియన్ అని రాసిన వెంటనే సాతాను బిడ్డలంటూ పరులను చులకన చూస్తుంటారు, ఒరే దేవుడి బిడ్డలమని వాళ్ళే గర్వపడిపోతుంటారు, ఆదాము సంతతి అంతా ఒక్కటన్న బైబులు మాట మరిచి పరలోక ఆశతో ఈ లోకవాసులు దూరమవుతున్నారు రా. ముస్లింల మీద కలం ఎక్కువ పెట్టే సాహసం చేస్తాడు ఎవరైనా? నేను కలం ఎక్కువ పెట్టి ఆ ముస్లింలతో చప్పట్లు కొట్టించుకున్నాను, ఎందుకంటే నాకు ఇస్లాం చదివినా కాబట్టి నాకు తెలుసు. గడ్డాలు పెంచుకొని నెత్తిన టోపీలు పెట్టుకొని జిహాదు అంటున్నారు, జిందగీ బర్బాదు చేసుకున్నారు, విశ్వశాంతిని కోరే ఇస్లాము మాటల అర్థమే మార్చేసిరి, కొందరు ఉగ్రవాదులు చేసే చర్యలకు ఇస్లాము ఇజ్జతంతా తీసిరి. దీంట్లో అద్భుతమైన ముగింపిస్తాను. బయట దేశం పోయిరా డబ్బులు బాగా సంపాదించిరా, తిరుపతి ఉండిలేసి మూర్ఖులు మొక్కుబడి అంటున్నారా, కనిపెంచిన తల్లిదండ్రులకు పట్టేడు అన్నమైన పెట్టరు, హిందూ ముస్లిం క్రిస్టియన్ పలుకలేని ఈ బండలని మొక్కుతూ మోక్షమంటున్నారు రా. ఇంత అద్భుతంగా యేసుప్రభు బొమ్మని మొక్కేటోళ్ళు, అల్లా మసీదుని మొక్కేటోళ్ళు, తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని మొక్కేటోళ్ళు నిజంగా దైవాలైన తల్లిదండ్రులకు పట్టేడు అన్నం పెడతలేరు. వీలు కదరా నిజమైన దైవాలని చెప్పి నేను ముగింపిస్తే దాంట్లో ఫస్ట్ పార్ట్ కట్ చేసిన మీ దాంట్లోనే ఉన్న కొద్దిమంది దొంగనా కొడుకులైన జర్నలిస్టులు నన్ను ఉరికంబం ఎక్కిపించే ప్రయత్నం చేశారు. భయపడ్డా ఆ సంఘటన తర్వాత? నేను నా రక్తంలో లేదు. 500 మహర్యోధులు 28,000 మంది పేష్వాల్ని ఊచకోత పోసిన డిఎన్ఏ నా లోపల ఇంకా లబ్డబని కొట్టుకుంటూనే ఉన్నది. నేను ఆగలేను. ఏ అయ్యప్ప స్వాములు అయితే నా ఇంటి మీదకి దాడి చేయడం కోసం వచ్చిర్రో, మొన్న రీసెంట్గా పడి పూజకు పోయినా అదే అయ్యప్ప స్వాములు నాకు సన్మానం చేసి పంపించారు. అంటే నా సత్యం ప్రచారంలోకి రావడానికి కొంచెం టైం పట్టింది అంతే. రెంజల్ రాయ్ హిందూ వ్యతిరేకి కాదురా, హిందుత్వంలో కొద్దిమంది దొంగనా కొడుకులు వాళ్ళ మాలమాదివులను అంటరాని వాళ్ళుగా చూస్తున్నందుకు గాను మొన్న రీసెంట్గా చీకోటి ప్రవీణ్ అన్న ఒక న్యాయం కోసం ఫోన్ చేస్తే చేసి పెట్టిండు. అట్లా ఉండాలా హిందువుల నాయకుడు అంటే చీకోటి ప్రవీణ్ లాగా ఉండాలని నేను చెప్తున్నా. ఎందుకు మేము దళిత హిందువులు కూడా మనోళ్ళేరా, ఎవడైనా హిందుత్వం పేరు మీద మనోళ్ళని దూరం పెడతానే తంతానాడు ఆయన. ప్రాక్టికల్గా వికారాబాద్ జిల్లాలో ఒక పెళ్లి జంట గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకుంటారంటే ఆ పంతులు గారు మీరు మాలమాదిగలు వచ్చారు, మీరు బయట కొనే చెప్పంటే ఆ కొడుకు బయట పెళ్లి చేస్తే ఆ విషయం మీద నేను స్పందిస్తే ఇమీడియట్లీ ఆ పంతులు గారి పిల్లం నాకు ఫోన్ చేసింది. హిందుత్వానికి వ్యతిరేకిని గాను, హిందుత్వంలో అంటరానితనానికి వ్యతిరేకిని నేను. ఆ విషయాన్ని స్పష్టం చేసుకోవాలని చెప్తా ఉన్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.